ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పోయిన ఒక మాట చెప్తుంది. అప్పుల కుప్పలో ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందుకే కొంత లేట్ అవుతుందని చెప్తున్నది. ఇచ్చిన 6 గ్యారెంటీలు కరెక్ట్‌గా ప్రజల్లోకి అమలు కాలేవు, ప్రజల్లోకి పోలేవు. మొన్నటి 4 సంక్షేమ పథకాలు కూడా పప్పులో కాలేసిందేమో కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే కొంత డబ్బుల విషయంలో అటు ఇటుగా కాలేస్తుంది, అటు ఇటుగా మాట తప్పిందనే ప్రచారం కూడా జరుగుతుంది. ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తుంది. మీకేమనిపిస్తుంది సార్ నిజంగా కాంగ్రెస్ ఈ ఏడాదిన్నర పరిపాలనలో? అంటే మనం దాన్ని కొన్ని ఉదాహరణకి ఉచిత బస్సు అయితే అమలై, ఉచిత విద్యుత్తు అమలై హ్మ్. కదా. ఇంకొకటి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే పింఛన్లు అయితే ఆగట్లేదు వస్తున్నాయి. హ్మ్. రైతు భరోసా పైన కూడా నిర్ణయం తీసుకున్నారు, అది కూడా అమల్లోకి వచ్చింది, ఇంప్లిమెంట్ అవుతుంది. హ్మ్. 500 రూపాయలు బోనస్ ఇవ్వగలిగారు. ఏం చేయలేదు అని అంటే ఇవన్నీ జరిగినాయి కదా. మరి హ్మ్. ఇవన్నీ జరిగినాయి. గ్యాస్ కూడా దొరుకుతున్నది చాలామందికి, హ్మ్. ఇంకా కొంతమందికి రాలేదు. రుణమాఫీ అయితే సుమారుగా నాకు అందిన సమాచారం ప్రకారం 65% పైబడి అమలైంది. హ్మ్. ఇంకా కొంతమంది మిగిలిపోయినరు. వాళ్ళకు కూడా మెల్లమెల్లగా పరిష్కారం దొరుకుతాయి. హ్మ్. మరి వీటన్నింటి కారణం చేత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంత తాను అనుకున్న ఇచ్చిన వాగ్దానాల్లో కొంత అమలు చేసింది. ఈ పురోగతి కనబడుతుంది. ఇంకా ఏమన్నా మిగిలిపోయి ఉంటే వాటిని కూడా మేము తప్పకుండా అమలు చేస్తామనే హామీ ఇస్తున్నారు. హ్మ్. ఇవన్నీ స్పష్టంగా హామీ ఇచ్చి అమలు చేయంగా లేనిది 500 రూపాయల బోనస్ దక్కింది కదా. మొన్ననే అందరికీ బెనిఫిట్ కూడా వచ్చింది. హ్మ్. రావటం వల్ల ప్రజలు కొంత సంతృప్తి కూడా ఉంది. హ్మ్. కాబట్టి ఏదో కొంత చేస్తున్నారు, ఆ కదలిక ఉన్నది, పథకాలు అమలవుతున్నాయి. హ్మ్. ఇది నేను అనుకోవటం టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ టీఆర్ఎస్ మీద ఉన్నటువంటి ఒక పైచేయిగా ఉన్నదనే నాకు అనిపిస్తుంది. దాంతో పాటు మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి చాలా వరుసగా డిస్కషన్ జరుగుతుంది. విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు. కీలకమైన శాఖలన్నీ కొంతమంది మంత్రుల చేతుల్లోనే ఉంది. ఏడాదిన్నర గడిచిపోతున్నది. సో కొత్త మంత్రులకు అవకాశం ఇస్తే పాలన ఇంకా బాగుంటది. సో పరిపాలనలో భాగంగా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్తా ఉన్నాను. సో ఈ క్యాబినెట్‌కి సంబంధించి మీరేమైనా మాట్లాడతారా సార్? అంటే దీంతో పాటు విద్యాశాఖ కోదండరాంకి ఇస్తే బాగుంటున్నటువంటి ప్రపోజల్స్ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద నాకేం అభిప్రాయం ఉండదు. ఏముంటుంది హ్మ్. అభిప్రాయం? హ్మ్. దాని మీద మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. హ్మ్. బట్ మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ జరగాలి. ఎవరు కాదంటారు దాన్ని. హ్మ్. హ్మ్. ఎవరు కాదని లేని విషయమే, కావాలి. హ్మ్. ఎందుకంటే ఎంతమంది బాధ్యతలు మోస్తే సమర్థత కూడా అంతగా పెరుగుతుంది. ఓకే. కాబట్టి అది జరగాలి. ఇక దాంట్లో రెండో అభిప్రాయానికి అవకాశమే లేదు. హ్మ్. ఇక దాని మీద ఇంకొక చర్చ కూడా అనవసరం. ఎందుకు ఆలస్యం అవుతుంటుంటారు సార్ మీ అంటే ఏమో కారణాలేమో నేను కూడా వెతకలేదు ఎప్పుడు లోతుగా. హ్మ్. మొత్తానికి ఇక జరిగిపోతుందని ప్రతిసారి అనటంతో నేను కూడా ఎక్కువగా పట్టించుకోలేదు. హ్మ్. బహుశా ఇప్పుడు చేస్తారేమో. ఇప్పుడు చేసే అవకాశం ఉండొచ్చయితే. సో ఉండొచ్చు. దాంతో పాటు బీజేపీ ఢిల్లీలో సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ వచ్చే అవకాశం ఉంది అనే ఒక ప్రచారం జరుగుతుంది. సో వాస్తవానికి ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ చూసినా, వాటికి సంబంధించిన ఎన్నికలను చూస్తే మీకేమనిపిస్తుంది? నిజంగా ఢిల్లీని కైవసం చేసుకునే అవకాశం ఉందంటారా బీజేపీ? ఏమో తెలియదు కదా. ఇక హ్మ్. ఎప్పుడో ఈ మధ్యనే ఉన్నాయి కదా ఫలితాలు కూడా. అవునవును. రానియండి, వచ్చినాక మాట్లాడదాం. హ్మ్. సార్ ఫైనల్‌గా ఏం చెప్తారు సార్? ఈ ఈ కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణ ప్రజలకు మీరేం చెప్తారు? అంటే చాలా వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి స్టేట్‌మెంట్ చూసి జనాలు కూడా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కోదండరాం స్టేట్‌మెంట్ ఏముండబోతుంది తెలంగాణ ప్రజలకు ఇచ్చే స్టేట్‌మెంట్? ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కటొకటి పనులైతే జరుగుతూ ఉన్నాయి. హ్మ్. ఒక పని ముందుకు పోతా ఉన్నది. ఇంకా గ్యాప్స్ ఉంటే సరి చేసుకుంటామని అంటున్నారు. హ్మ్. ఉన్న లోపాలను కూడా పూడ్చుతాం. అన్ని స్కీమ్స్ మేము ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా అమలు చేస్తాం. హ్మ్. ప్రజలకు ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉన్నామని అంటున్నారు. హ్మ్. అన్న మాట ప్రకారం మరి చాలా స్కీమ్‌లు అమలవుతున్నాయి కాబట్టి, నాకైతే ఇప్పుడు పరిస్థితి ఆశాజనకంగానే కనబడుతుంది. హ్మ్. ఉన్న ఆర్థిక దుస్థితిలో ఒక ఖాళీ చేసి, అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అప్పజెప్పిన నేపథ్యంలో హ్మ్. మరి ఇన్ని స్కీములు అమలు చేయటం, ఇంత వేగంగా అమలు చేయటం కూడా గొప్ప విషయమే. హ్మ్. ఆ కోణం నుంచి చూసినప్పుడు హ్మ్. అది మంచి పరిణామంగానే నేను భావిస్తూ ఉన్నా. హ్మ్. అది మొత్తంగా ఇంకా అన్నీ అమలైతే ఇంకా బావుంటది. తప్పకుండా అన్ని స్కీమ్‌లు అమలు చేస్తామని అంటున్నారు కాబట్టి, దానికోసం కూడా ఆర్థిక పరిస్థితి పునరుద్ధరించిన కొద్దీ హ్మ్. ఒకటి తర్వాత ఒకటి అన్నింటినీ అమలు చేస్తామని అంటున్నారు కాబట్టి, హ్మ్. నా దృష్టిలో విచ్చలవిడిగా ప్రభుత్వ అధికార దుర్వినియోగం అనేది లేదు. ఓకే. ఇవన్నీ లేవు. వేధింపులు లేవు. హ్మ్. ఫోన్ ట్యాపింగులు లేవు. హ్మ్. మరొక మంచి పరిణామం అయితే ఉంది. ఈ పరిణామాన్ని నేను తప్పకుండా హర్షిస్తున్నా. హ్మ్. ప్రజలకు కూడా నేను చెప్పేదేందంటే ఇంతగా జరుగుతున్నాయి గదా.
ఒక అవకాశం ఇద్దాం, ఇంకా పరిపాలన అయిపోలేదు, సమయం ఉంది, ఉమ్, మిగిలినవి కూడా అమలు చేస్తాం తప్పకుండా, మాటకు కట్టుబడి ఉన్నామంటున్నారు. ఉమ్. కాబట్టి ఈ ఆర్థిక దుస్థితిలో కూడా ఒకటొకటిగా వీటన్నింటినీ అమలు చేయటం, పరిష్కరించటం ఒక మంచి పరిణామం. ఈ పరిణామాన్ని నేను స్వాగతిస్తాను. సార్ ఫైనల్ ఒక మాట, ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు, ఇక ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించి కేటీఆర్, కాళేశ్వరం సంబంధించి కేసీఆర్ ముగ్గురు కూడా ఇప్పటికే విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఓ 2 విషయాలు మనం ఫార్ములా ఈ రేస్ తీసుకోవచ్చు. ఇంకో వైపు ఏమో కమిషన్ విచారణ చేస్తూ ఉంది కాళేశ్వరం సంబంధించి. ఈ 3 విచారణలు చూస్తూ ఉంటే, ఈ 3 కమిషన్లు చూస్తూ ఉంటే ఏమి అనిపిస్తుంది సార్? ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టు అనిపిస్తుందా? నిజంగానే ఒకవేళ తప్పు జరిగితే, అవినీతి జరిగితే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ ఉండే అవకాశం ఉందంటారా? ఉంటుంది కదా, తప్పకుండా ఉంటుంది. ఎందుకు వదిలిపెట్టకూడదు, ఎందుకంటే భవిష్యత్తులో ఇంకొక గవర్నమెంట్ ఈ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.